ప్రముఖ నటి రష్మి గౌతమ్ ప్రస్తుతం టీవీ షోస్, ప్రోగ్రామ్స్ తో బిజీగా ఉంటుంది. అప్పుడప్పుడు సినిమాల్లో కనిపిస్తుంది. అయితే ఈ మధ్యన తరచూ అనారోగ్యం పాలవుతుంది ఈ అందాల తార. ఈ మధ్యన భుజం గాయంతో ఆస్పత్రి పాలైన రష్మి అందుకు సర్జరీ కూడా చేయించుకుంది. తాజాగా మరోసారి అనారోగ్యం పాలైంది జబర్దస్త్ బ్యూటీ. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా తన ఆరోగ్య పరిస్థితిని వివరించింది. అలాగే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఫోటోలను కూడా షేర్ చేసింది. గత కొన్ని రోజులుగా నా హెల్త్ ఏమీ బాగుండడం లేదు. జనవరి నుంచి కంటిన్యూగా రక్తస్రావం అవుతుంది. భుజాలు కూడా చాలా నొప్పి పెట్టాయి. ఆ బాధను భరించలేకపోయాను. అసలు ఈ సమస్య గురించి ఏ డాక్టర్ ను కన్సల్ట్ అవ్వాలో కూడా నాకు అర్థం కాలేదు. ఎలాగోలాగో మార్చి 29 వరకు మేనేజ్ చేశాను. కానీ ఆ తర్వాత నా అనారోగ్యానికి ఏదో తేడా కొడుతుందన్న అనుమానం కూడా వచ్చింది. అందుకే త్వరగా నా కమిట్మెంట్లను పూర్తి చేసుకున్నాను. ఉన్నట్లుండి మరింతగా రక్తస్రావం, ఒళ్ళు నొప్పులు ఎక్కువయ్యాయి. చివరకు తన హిమోగ్లోబిన్ స్థాయి 9కి పడిపోయింది. ఏం జరుగుతుందో అర్థం కాక ఇలా హాస్పిటల్లో చేరాను. ఏప్రిల్ 18న ఆపరేషన్ అయ్యింది. ఇప్పుడు క్షేమంగానే ఉన్నాను. ఈ 5 రోజులు నాకు తోడుగా ఉన్న నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్, హాస్పిటల్ టీమ్ కు స్పెషల్ థ్యాంక్స్. ఇంకా కొన్ని రోజులు ఇలానే రెస్ట్ మోడ్ లో ఉండక తప్పడం లేదు. అంతా సెట్ అయ్యాక మళ్ళీ కంబ్యాక్ ఇస్తాము అంటూ రాసుకొచ్చింది రష్మి గౌతమ్. అయితే అసలు తనకు వచ్చిన సమస్య ఏంటన్నది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు రష్మి గౌతమ్. ప్రస్తుతం ఈ జబర్దస్త్ యాంకర్ షేర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీటిని చూసిన బుల్లితెర ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు రష్మి ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు. ఏమైందంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.